నమస్తే సాహితి గారు. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. మీరెలా ఉన్నారు? ఐయామ్ గుడ్. థాంక్ యూ. అండ్ ఇప్పుడు ఫేస్ యోగా బాగా ఎక్కువ ఫేమస్ అయిపోతుంది. వాటి హ్మ్. గురించి ఫేస్ యోగా ఎలా చేయాలి? ఏమైనా ఒక 2, 3 టిప్స్. ఫేస్ యోగా రెగ్యులర్‌గా అంటే రెగ్యులర్ బేసిస్ బాగా వర్క్ అయ్యేటి 3 టెక్నిక్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటొచ్చేసి ట్యాపింగ్. మైనర్ మజిల్స్‌కి కూడా సర్క్యులేషన్ చాలా బాగా అవుతది కాబట్టి మంచి గ్లో వస్తది. జస్ట్ ఇలా ఫుల్ ఫేస్ ట్యాపింగ్ తీసుకొని మొత్తం ఇదంతా కవర్ చేయండి. అండర్ ఐ ట్యాపింగ్ ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి హాలోనెస్ ఉంటది చూసారా? దానికి బాగా హెల్ప్ అవుతది. ఓకే. సెకండ్ టెక్నిక్ వచ్చేసి జస్ట్ వెరీ సింపుల్ టంగ్ యాక్షన్ ఇలా రౌండ్‌గా. రౌండ్ రివర్స్ డైరెక్షన్. హ్మ్. ఒక 2-3 టైమ్స్ మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మసాజింగ్. మసాజింగ్ చాలా బాగా వర్క్ అవుతది. జస్ట్ మన ఫేస్ ఆయిల్ ఏదైనా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇక్కడ అప్ డైరెక్షన్‌లో ఇది నోస్ మొత్తం చీక్స్‌కి కొంచెం హెవీ ప్రెషర్ పెట్టి అండ్ ఇయర్ మసాజెస్. మీకు ఫేస్ మసాజ్ తీసుకునే ఓపిక లేకపోతే ఓన్లీ ఇయర్ మసాజెస్ అయినా సరే యాడ్ చేయండి. తర్వాత చిన్‌కి, తర్వాత మన కాలర్ బోన్. లింఫాటిక్ డ్రైనేజ్‌ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తది. సో, గ్లో చాలా మంచిగొస్తది. సో, ఎవ్రీ డే. ఎవ్రీ డే. బాగా గ్లోయింగ్ వస్తది మీకు ఓకే. మసాజింగ్స్ తోటి కూడా. సో, చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా మనకు టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ ఉన్నాయా? పీసీఓడీ, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానియండి, హెవీ బ్లీడింగ్ ఇవన్నిటికి ప్రాపర్ 1 అవర్ ఆఫ్ ప్రాక్టీస్ పెట్టేసేయండి. మీ 1 అవర్ ఆఫ్ ప్రాక్టీస్‌లో మంచి ముద్ర అంటే యోని ముద్ర. ప్రతి ఆడవాళ్ళు మీకు ప్రాబ్లమ్ ఉన్నా లేకున్నా ప్రతి ఫీమేల్ చేసుకోవాల్సిన ముద్రలో యోని ముద్ర ఒకటి. జస్ట్ లాస్ట్ 3 ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్ అటాచ్ చేసి, ఓకే. థంబ్ అటాచ్ చేసి మనం ఇలా సుఖాసన లేదా పద్మాసనలో కూర్చొని కింది ఓకే. సైడ్ మనం పాయింటింగ్ ఆర్ యోని, పాయింటింగ్ ఆర్ యూటరస్ సైడ్ పాయింటింగ్ చేసి స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఇది 5 మినిట్స్ వరకి స్టార్టింగ్ 5 మినిట్స్‌తో చేసుకోండి. యోని అంటే అమ్మవారిని రిప్రజెంటేషన్. సో, శక్తి రిప్రజెంటేషన్. ప్రతి మనిషిలో శక్తి, శివ ఉంటారు. సో, వాళ్ళ కలయిక వచ్చినప్పుడే మనకి ఎన్‌లైట్‌మెంట్. ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యోని ముద్ర ఏంటంటే ఫీమేల్స్‌కి చాలా మంచిది. హార్మోనల్ ఇంబాలెన్స్‌కైనా, స్ట్రెంగ్త్ పెరగడానికైనా, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటది చూసారా? శక్తిని రిప్రజెంట్ చేస్తదని చెప్పని ఇవన్నిటికి చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వెరీ కామన్ ఎక్కువైపోయాయి. అయిపోయాయి. వాటికి ఏమైనా టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ? ఫస్ట్ మనము టిప్స్ 100% సీసీఎఫ్టీ. జస్ట్ 500 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో హ్మ్. ఆహ్, స్ ఒక ఒక కార్డమమ్ ఏసేసుకొని, ఇంకా 1 స్పూన్ ఆఫ్ ధనియాలు, జీలకర్ర, సోంపు ఇది ఫేమస్ యాక్చువల్లీ 250 ఎంఎల్ అవుతే తీసుకుంటారు. దీంతో పాటు అజ్వైన్ టీ చాలా మంచిది. వాము, జింజర్ ఏసుకొని తీసుకునేది. ఓన్లీ జింజర్ ఏసుకొని తీసుకునేది. నార్మల్ వాటర్‌లో అంతే. నార్మల్ వాటర్‌లో కొంచెం హాట్ వాటర్‌లో తీసుకునేది. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. నువ్వులు, తెల్ల నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని, ఫ్లాక్స్ సీడ్స్‌ని రోస్ట్ చేసుకొని దాంట్లో సోంపు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్. ఒక గ్లాస్ జార్‌లో పెట్టుకోండి. తిన్న వెంటనే ఒక స్పూన్ తీసుకోండి. అండ్ తిన్నాక 1 మినిట్ వజ్రాసనాలో కూర్చోవడం బాగా హెల్ప్ చేస్తది డైజెషన్‌కి. జస్ట్ 1-2 మినిట్స్ ఆఫ్ వజ్రాసన్ కూర్చొని ఒక 5-15 మినిట్స్ స్లో వాకింగ్. ఓకే. ఇది డైజెషన్‌కి హెల్ప్ చేస్తది. అండ్ ఫోర్త్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం తింటున్నాం పడట్లేదో చూసుకొని అది అవాయిడ్ చేసేసేయాలి. ఓకే. సో, హెడ్‌ఏక్‌కి గూడా వెరీ హ్మ్. కామన్ ప్రాబ్లమ్ మైగ్రేన్‌కి గూడా చాలామంది ఏంటంటే భరించలేకపోతుంటారు. అవును. అలాంటి వాళ్ళకి అలా కూర్చొని ఆఫీస్ టైమింగ్‌లో సివియర్ హెడ్‌ఏక్ వచ్చినప్పుడు ఏమైనా చేసుకుంటే మనకు రిలీఫ్ అవును. అవుతదా? ఫస్ట్ వాటర్. మీకు మైగ్రేన్ ఉంది, హెడేక్స్ వస్తున్నాయంటే వాటర్ సరిగ్గా తాగకపోతే ఎక్కువ వస్తది. ఫుడ్ కొంచెం తినకపోయినా. కొంచెం అవి 2 కంట్రోల్ చేసేసుకోండి. డీప్ బ్రెత్స్, ఆక్సిజన్ బాగా ఇన్‌హేల్ చేసుకోండి. ఇన్‌హేల్ యాస్ మచ్ యాస్ యూ క్యాన్. ఎక్స్‌హేల్ ఇట్ అవుట్ కంప్లీట్‌లీ. ఇవి ఒక 5-10 రౌండ్స్ చేసుకొని ఇయర్ మసాజెస్ చూపించాను చూసారా లాస్ట్ ఇయర్. ఇది ఫేస్‌కి ఎంత మంచిదో ఇది లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తది నాన్న. ఇది హెడేక్స్‌కి కూడా చాలా మంచిది. బాగా కామ్ చేస్తది. ఇంకొకటి టీ జోన్ మసాజింగ్ కూడా వర్కౌట్ అవుతది హెడేక్స్ ఉన్న వాళ్ళకి. ఈ ఓకే. టీ జోన్ టీ జోన్. టీ జోన్ మసాజ్ ఈ మసాజ్ చేసుకోవడం. ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చేస్తది. 5 టు 50% అనలేం కానీ 10-20% అయితే రిలాక్సేషన్ ఇస్తది. దీంతో పాటు మహాశీర్స్ ముద్ర ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసుకోండి. రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఈ ఫస్ట్ 3 ఫింగర్స్ ఇది మహాశీర్స్ ముద్ర 2 చేతులు తీసుకుంటాం. అప్పర్ డైరెక్షన్‌లో ప్లేస్ చేసి ఎవ్రీ డే 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. సాహితి గారు సింపుల్‌గా స్ట్రెస్‌కి మనకేమైనా కొన్ని యోగా టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ చూపిస్తాను. చెప్పొచ్చు. స్ట్రెస్ వచ్చినప్పుడు మీకు స్ట్రెస్ రాకుండా ఉండడానికి అన్నిటికి బాగా పనిచేసేది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. మార్నింగ్ లేచాక చేసుకోండి ఆన్ ఎంప్టీ స్టమక్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. సుఖాసనంలోనే కూర్చుంటాము. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్‌హేల్ లెఫ్ట్, క్లోజ్, ఎక్స్‌హేల్ రైట్. మళ్ళీ ఇన్‌హేల్ రైట్, క్లోజ్, ఎక్స్‌హేల్ లెఫ్ట్.
ఇది 5 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇమ్మీడియట్ రిలాక్సేషన్‌కి కావాలనుకుంటే 5 సెకండ్స్ ఇన్‌హేల్ చేసుకొని 6 సెకండ్స్ ఎక్స్‌హేల్. మీకు ఎక్స్‌హలేషన్ అట్లా ఒక సెకండ్ రాకపోతే 5:5 తీసుకోండి. 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇన్‌హేల్ 5 ఇలా స్లోగా. హ్మ్. అది కూడా చాలా బాగా సో ఎవ్రీడే అది ప్రాక్టీస్ ఎవ్రీ డే.